హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఈ వేసవిలో బాడీ డీహైడ్రేషన్ కాకుండా కొన్ని టిప్స్ అయితే పాటిస్తున్నాను. అది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు అవాయిడ్ చేసేసాము. ఇంట్లో అయితే ఒక మట్టి కుండ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదైతే ఎక్కువగా చేయి పెట్టి కడగకూడదంట, లోపల అమ్మ చెప్పింది. ఎందుకంటే మట్టి వాసన వస్తుంది అని చెప్పింది. అందుకే ఓకే అలా అయితే కడిగేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి అయితే కడుగుతున్నాను. ఫ్రిడ్జ్లో వాటర్ తాగామంటే బాడీ డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా పిల్లలకి కూడా మనం బయట నుంచి రాగానే వాళ్ళు తీసుకొని తాగుతూ ఉంటారు, ఇంకా ఎక్కువ అయిపోతుందన్నమాట. అందుకే అస్సలు ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టట్లేదు. ఇంకా ఇలా కుండలో వాటరే తాగుతున్నాము. చాలా మంచిది వాటర్ అయితే ఇలా తీసుకుంటే. మనకు ఇంత సమ్మర్లో అయినా కోల్డ్, కాఫ్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఏదైనా మనకు ఆ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్లే మనకు అన్నీ వస్తున్నాయన్నమాట. అందుకని ఇంకా కుండలో వాటర్ అయితే పెడుతున్నాను. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి దానిపైన వేసేస్తే ఇంకా చల్లగా అవుతాయి. లైట్గా మట్టి వాసన వస్తూ చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ అయితే. అసలు ఇందులో వాటర్ తాగితే ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు తాగరు. ఇంకా తర్వాత అయితే మనం బాడీ డిహైడ్రేషన్ కాకోకుండా కొన్ని వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తీసుకోవాలి ఎక్కువగా. గ్రేప్స్, ఇంకా తర్బూజా ఇవన్నీ అయితే మంచిది. వాటర్ మిలన్ కూడా ఇప్పుడు ఏదో కల్తీ వస్తున్నాయి కదా, ఇవైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి గ్రేప్స్ అయితే కడిగి పెడుతున్నాను. ఇవి కొంతసేపు అయితే సోక్ చేసి పెట్టాలి, ఎక్కువగా మందులు కొట్టింటారు కాబట్టిగా కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టాను. ఇంకా పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తింటూ ఉంటారు. మనకు తర్బూజా కూడా హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్స్కి. ఇంకా హీట్ అవుతుంది అంటారు కానీ హీట్ ఏమి ఉండదు, చాలా మంచిది. ఇంకా తర్బూజా కూడా కట్ చేసి పిల్లలకైతే పెడతాను. ఎక్కువగా తెచ్చుకుంటాము మేమైతే ఈ గ్రేప్స్, తర్బూజా, ఇంకా వాటర్ మిలన్ కూడా. వాటర్ మిలన్ అయితే ఎక్కువగా తీసుకోము. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టిగా చాలా టేస్టీగా స్వీట్గా అయితే ఉన్నాయి తర్బూజా ఫ్రూట్స్ కూడా. ఇంకా తర్వాత అయితే ఈరోజు నేను లంచ్కి రాగి ముద్ద చేస్తున్నాను. చాలా ఈజీ అండి, కుక్కర్లో పెట్టేసామంటే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం ముద్ద చేసుకోవడం కూడా అవసరం లేదు. ఒక గిన్నెలో వేసుకొని మనం ప్లేట్లో పెట్టుకున్నామంటే అదే ముద్దలాగా అయిపోతుంది. ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా రాగి పిండి యాడ్ చేసుకోవడమే. నేనైతే వీక్లీ ట్వైస్ అలాగా చేస్తూ ఉంటాను రాగి ముద్ద. మా ఇంట్లో చాలా ఇష్టం పిల్లలకి కూడా, అలాగే హెల్దీ కూడా. ఇంకా రాగి జావ అయితే ఒక్కో రోజు మేము టిఫిన్ కూడా చేసుకోకుండా రాగి జావనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇంకా కోకోనట్ వాటర్ అయితే ఒక బాటిల్కి ఇస్తారనమాట. 120 or 130 రూపీస్ పడుతుంది. ఒక 2 బాటిల్స్ అలా తెచ్చి పెడతారు మా వారైతే. రోజు మేమైతే కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటాము. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళే బదులుగా ఇవన్నీ మనం తీసుకుంటే కొంచెం ఈ సమ్మర్లో
బాడీ డీహైడ్రేషన్ కాకుండా చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇంకా మజ్జిగ, పెరుగు అయితే పాలు ఎక్కువగా తీసుకొని నేను పెరుగు ఎక్కువగా అయితే తోడు పెట్టేస్తూ ఉంటాను. ఇంకా హాఫ్ అయితే పెరుగు తీసి పెట్టేసి తర్వాత మిగతా పెరుగు అంతా మజ్జిగ చేసి పెడతాను. ఇంకా అవి తాగుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక రూపంలో పిల్లలకు లిక్విడ్స్, ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా ఇస్తే ఈ సమ్మర్లో అయితే పిల్లలకి హెల్త్ అయితే కాపాడగలము. మన ఫ్యామిలీ హెల్త్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది హెల్తీగా ఉండాలంటే. నాకైతే పిల్లలకి ఏ చిన్నది వచ్చినా కూడా చాలా భయం అన్నమాట. అందుకే ముందే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏమంటే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. దానివల్లే మనకి సమ్మర్ అయినా కూడా, వింటర్ కాకపోయినా కూడా కోల్డ్ కాఫ్ వస్తూ ఉందంటే అది చాలా డేంజర్ అన్నమాట. అందుకే అస్సలు ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదు. బయట నుంచి ఎండలో వచ్చి వెంటనే కూడా మనం చల్లనీళ్ళు తాగకూడదు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అస్సలు వాటర్ కూడా నిలబడుకొని అస్సలు తాగకూడదు. ఎప్పుడు వాటర్ కూర్చొనే తాగాలంట. ఇవన్నీ ఈ సమ్మర్లో అయితే మనం పాటిస్తే కొంచెం మన హెల్త్ని అయితే కాపాడుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా మీకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నాకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.